శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి తులారాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో అనవసరమైనటువంటి ప్రయాణాలు, చాలా ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. అంటే వార ప్రారంభంలో ఈ 3 రోజులు మాత్రం ఇటువంటి ఖర్చులు ఎక్కువగా ఉండడం, అలాగే కొంత మనీ వేస్ట్ అవ్వడం, అనవసర ప్రయాణాలు, చివరి నిమిషంలో ముఖ్యమైన పనులు వాయిదా పడడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళు మాత్రం సంవత్సర ప్రారంభంలో కొంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం మొగమాటానికి వెళ్ళినా కూడా చాలా వరకు ఎక్కువ ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొత్త పరిచయాలు ఈ నెలలో మీకు ఏర్పడడం వల్ల వాటి వల్ల కూడా కొంత నష్టం కానీ మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ సంవత్సర ప్రారంభంలో ఏదైనా కొత్త వారితో పరిచయం పెంచుకోవాలన్నా, కొత్తగా ఎవరితో వ్యవహారం చేసుకోవాలన్నా 1-2 సార్లు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అది తెలుసుకొని వారితో మీరు పరిచయం పెంచుకోవడం కానీ స్నేహం చేయడం కానీ చేయాలి తప్ప తొందరపడి ఇన్వాల్వ్మెంట్ అయితే అది చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా ఈ పక్షంలో మీకు ఏదో ఒక కొత్త పరిచయం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే అది మీరు మగవాళ్ళైతే ఒక స్త్రీ పరిచయం అవుతుంది, అదే స్త్రీలైతే ఒక మగవాడి ద్వారా పరిచయం అవ్వడం, తద్వారా కొంత నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. వాటికి ప్రధానంగా చూసినప్పుడు ఈ పక్ష ప్రారంభంలో 4 గ్రహాలు తృతీయ స్థానంలో ఉన్నాయి. అంటే తృతీయ స్థానం ఎప్పుడు ప్రోగ్రెస్ని ఇస్తూ ఉంటుంది, ధైర్యంగా మనం ముందుకెళ్ళే ప్రయత్నాన్ని చెప్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే తృతీయ స్థానం బలంగా ఉండాలి. తృతీయం బలంగా ఉంటే దాని తర్వాత 6, 10, 11 ఈ ఉపచయ స్థానాల ద్వారా చివరికి మనకి పూర్తి, దాని తర్వాత సక్సెస్ ఇవన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అసలు తృతీయమే బాగలేకపోతే మొత్తం ప్రారంభమే అవ్వదు, అదంతా కూడా ఎక్కడ పని అక్కడే ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇందువలన ప్రస్తుతం రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు తృతీయ స్థానం సంచారం జరుగుతుంది. ఆ కారణం వల్ల కొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఇదే మీకు ఒక కొత్త స్నేహితురాల్ని పరిచయం చేసే అవకాశం ఉంటుంది. వారి కొరకు మీరు కొంత సమయాన్ని, కొంత ధనాన్ని వృధా చేయవలసి ఉంటుంది. అయితే లాభాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా తృతీయ స్థానంలో ఉండి రాష్ట్రాధిపతి శుక్రుడితో కంబస్ట్ అయ్యి ఉండడం వల్ల, అంటే శుక్రమార్జ్యం రావడం వల్ల వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కొంతవరకు ఆరోగ్యపరంగా కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొంతవరకు పోటీలో కానీ ఏదైనా కాంపిటీషన్లో కానీ చివరి నిమిషంలో అనర్హత లభించే అవకాశం ఉంది. అలాగే భాగ్యాధిపతిగా బుధుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువ వ్యాపారం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే విద్యార్థులు కొంతవరకు వాళ్ళ విద్యలో చాలా ప్రావీణ్యం సంపాదించి సడన్గా మీ యొక్క ఆలోచనలు మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ పక్షంలో ఏమైందంటే తృతీయ భాగ్యాధిపతుల మధ్య జరిగే పరివర్తన ఏమవుతుందంటే ఏదైనా ఒక దూర ప్రాంత ప్రయాణం ముందుగా రిజర్వ్ చేసుకొని మళ్ళా ఈ 15 రోజుల్లో ఆ ప్రయాణం వాయిదా పడడం కానీ, ఆ ప్రయాణాన్ని అంటే ఒక చోట నుండి వేరే చోటికి మార్చుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కొంతమంది ప్రయాణాన్ని కూడా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. మరి కొంతమందికి సడన్గా మరి ఇలాంటి ఒక పుణ్యక్షేత్రం కానీ విదేశం కానీ ప్రయాణం సడన్గా చేయవలసి ఉంటుంది. బట్ అది కొంతవరకు కొన్ని మార్పులు తప్ప ప్రయాణం అన్నది తప్పనిసరిగా చేయడం జరుగుతుంది. విద్యార్థులు కానీ ఉన్నత విద్య కొరకు విదేశం వెళ్ళాలనుకునే వారికి ఇది ఒక చక్కని అవకాశం. కాబట్టి గతంలో మీరు ఏదైనా ఒకసారి ఇలాంటి విదేశ ప్రయత్నమో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసి ఉంటే అది ఈ సమయంలో మళ్ళీ తిరిగి ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆ ప్రయత్నం అన్నది చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఏముందంటే కుజుడు సప్తమాధిపతిగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కొన్ని సందర్భాల్లో మరి వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏదైనా చివరి నిమిషంలో, అంటే చివరి ప్రయత్నంగా మీకు బాగా తెలుసున్న వాళ్ళు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ మీ ఆఫీస్లోనూ మీతో కలిసి చదువుకున్న వారితోనూ సడన్గా వివాహం కుదిరే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే ఈ వివాహం కూడా
కొన్ని తర్జన భర్జనలు, కొన్ని అభిప్రాయ భేదాల మధ్య సడన్గా వివాహం అన్నది ఖచ్చితంగా ఫిక్స్ అవుతుంది. అది వివాహానికి కూడా ఒక తేదీ కూడా ఈ సమయంలో నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రాధిపతి శుక్రుడు, సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు రెండు కలిసి మూడో స్థానంలో, అంటే ఒక అగ్రిమెంట్ స్థానంలో ఉండడం, ఆ స్థానంపై గురువు యొక్క దృష్టి ఇవన్నీ కూడా వివాహ విషయంలో ఒక ఒప్పందం అన్నది ఈ పక్షంలో మీకు జరిగే అవకాశం ఉన్నది. ఇంతవరకు ఈ ప్రయత్నాలు బాగున్నాయి. అయితే ప్రధానంగా వృత్తిపరంగా మాత్రం కొన్ని మార్పులు తప్పనిసరిగా ఈ వారంలో మీకు రావడం జరుగుతుంటుంది. అంటే మీకు వేరే ఉద్యోగం సెలెక్ట్ అవ్వడం కానీ, వేరే ఉద్యోగానికి అర్హత రావడం వల్ల ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగానికి రావడం కూడా జరుగుతుంది. కొన్ని అదనపు బాధ్యతలు ఈ రాశి వారి మీద రావడం కానీ, మీరు ఏదైనా ఒక ప్రస్తుతం ఉన్నటువంటి ఫీల్డ్ నుంచి, అంటే ప్రస్తుతం ఉన్న వృత్తి నుంచి వేరొక వృత్తిలోకి మారడానికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉండడం, శని భగవానుడు మీకు 6వ స్థానంలో ఎక్కువ విజయ అవకాశాలు రావడం వల్ల ఏదైనా ఈ సమయంలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కానీ, కొత్తగా విద్యను పూర్తి చేసి ఉద్యోగం ఎదురు చూస్తున్న వారికి చాలా వరకు ఈ పక్షంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు మిమ్మల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. మీరు వృత్తిని నిర్ణయించుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే ఈజీ మనీ కొరకు ఆశపడి ఉన్న ధనాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గోచార రీత్యా మీరున్నటువంటి రాశికి గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా మీ జన్మజాతకంలో దశలు, అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రధానమైనటువంటి విషయాల్లో మరి ఇప్పుడు ఉద్యోగం, అలాగే వివాహం, ఈ రెండు అవకాశం రావటం లేదు. ఉద్యోగం రావటం లేదు, వివాహం జరగటం లేదు. వివాహపరమైన సమస్యలు మీకు ఉన్నాయంటే కంప్లీట్గా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో కానీ, మీకు అంటే ఓనర్షిప్ కలిగినటువంటి గృహంలో కానీ వాస్తుపరమైనటువంటి దోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పచ్చు. ఉదాహరణకి నైరుతి భాగంలో, దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ దోషం ఉన్నప్పుడు మీరు అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఈ దక్షిణ నైరుతిలో అంటే కుజుడు, రాహు ప్రభావం, పశ్చిమ నైరుతి అంటే శని, రాహు ప్రభావం. ఈ ప్రభావం వల్ల ఒకప్పుడు మంచి ఉద్యోగం ఉండి సడన్గా పోగొట్టుకొని మళ్ళీ అటువంటి ఉద్యోగాన్ని పొందలేకపోవడం, అర్హత ఉన్నా కూడా ఉద్యోగాన్ని పొందలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఎత్తు అయితే, మీ కుటుంబంలో మీరు ఆ కుటుంబంలో ఒక వ్యక్తి అయి ఉంటే మీ కుటుంబ పెద్దల చేత వాళ్ళు తరచూ మిమ్మల్ని విమర్శించడం, ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ, తల్లి కొడుకులతో కానీ సరైనటువంటి సత్సంబంధం లేకపోవడం, ఈ కావాలనే ఈ జాతకుడు ఉద్యోగానికి వెళ్లకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అది ముందుగా ఆ నైరుతి దోషాల్ని మీరు సరి చేసుకుంటే, అంటే నైరుతి పెరగడం కానీ, నైరుతిలో గోతులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటే తల్లి కొడుకుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు ఏర్పడి జాతకుడు ఉద్యోగ ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువు దిశలో ఉత్తర వాయువు ప్రాబ్లం ఉంటే ఆ కుటుంబంలో వివాహం అన్నది ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆ ఇంట్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మోసపోతూ ఉంటారు అన్నమాట. ఎవరినో ఒకరు నమ్మి ప్రేమించి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మోసపోవడం కానీ, కొంతవరకు మానసికంగా మతిస్థిమితం కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటుంది. లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు పెద్ద మొత్తంలో ధనం ఒక అప్పు ఇవ్వడం వల్ల కానీ, షూరిటీ పెట్టడం వల్ల కానీ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఉత్తర వాయువు అంటే మనకి బుధుడు, చంద్రుడు ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ జన్మజాతకంలో బుధుడు, చంద్రుడు కలిసినా కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే డబ్బు సంపాదించాలనే ఆసక్తితో ఎక్కువ ధనం సంపాదించి ఎవరో ఒకరు నమ్మి మొత్తం మోసపోతూ ఉంటారు. చిన్న వయసులోనే ప్రేమలో పడి మోసపోవడం జరుగుతుంటుంది. శృంగారపరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా చిన్నప్పుడే వాళ్ళు ఇతరుల యొక్క దీనికి మోసానికి గురై ఈ విధంగా వారు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా ఈ
గృహంలో ప్రతి దిక్కుకి మీ జాతకంలో ప్రతి గ్రహానికి సంబంధం ఉంటుంది. మరి ఆ దిక్కు అంటే ఒకవేళ తూర్పు ఆగ్నేయం ఇబ్బంది పడింది, మీ జాతకంలో శుక్రుడు కారకత్వాలు ఇబ్బంది పెడుతుంటాయి. అందువలన మనకి జాతకంలో బలం వచ్చింది, గురుబలం వచ్చింది, దశ వచ్చింది అయినప్పుడు కూడా ఆ ఫలితం జరగలేదనుకుంటే మాత్రం కంపల్సరిగా మీరు ఉంటున్నటువంటి గృహం మీ సొంత గృహంలో వాస్తుపరమైన దోషాలు సరిచేసుకుంటేనే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ దశ వచ్చినప్పుడు దశమానికి సంబంధించిన దశ వచ్చింది, ఆ దశలో ఉద్యోగం రావట్లేదు, గృహంలో ఉన్నటువంటి వాస్తు ప్రాబ్లం సరి చేసుకుంటే ఉద్యోగం రావచ్చు. తీరా జాతకంలో గోచార రీత్యా దశరీత్యా ఈ దశ అయిపోయింది అనుకోండి, అంటే టైం అయిపోద్ది. అప్పుడు వాస్తు సరి చేసుకున్నా కూడా లాభం ఉండదు. కాబట్టి ఏదైనా జీవితంలో తొందరగా సెటిల్ అవ్వాలంటే కంప్లీట్గా గృహాన్ని కూడా మనం పరిశీలించుకొని సరి చేసుకుంటేనే జీవితంలో మీరు సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మినా నమ్మకపోయినా వాస్తు యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి జీవితంలో, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.